అస్మద్ గురుభ్యో నమః. ప్రకృతిని కాపాడుకుందాం అనే సంచికలో భాగంగా మనము ఉపయోగిస్తున్న కొన్ని మాదక ద్రవ్యాలు వల్ల కూడా పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుందనే విషయాన్ని తెలుసుకుంటాము. సిగరెట్లు, మద్యము, గుట్కాలు, జర్దాలు వంటివి ప్రజలకు ఎంతగా అందుబాటులోకి వస్తే అంతగా వారు దానికి బానిసలైపోయే అవకాశము ఉంటుందనేది ఒక చేదు నిజము. ఈ పాపంలో భాగస్వాములు కాకూడదని కోరుకునేవారు ఇలాంటి వాటిని తమ షాపుల్లో అమ్మకుండా ఉండటం ద్వారా ఈ సమాజానికి, పుడమి తల్లికి మనము మేలు చేసిన వారు అవుతాము. చిరుతిళ్ల పేరిట నేడు వాడవాడలా అమ్ముతున్న రకరకాల జంక్ ఫుడ్ విషయంలో కూడా మద్యము, సిగరెట్లకు వర్తించే సూత్రమే వర్తిస్తుంది. ఇలాంటివి అందుబాటులో లేకుండా చేసినట్లయితే పిల్లలు పళ్ళు, క్యారెట్లు, పల్లీలు, కీరాలు, ఎండు పొలాలు వంటివి సహజమైన పుష్టికరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాన్ని ఇష్టపడటం మొదలు పెడతారని శాస్త్రజ్ఞులు జరిపిన కొన్ని పరిశోధనలో తేటతెల్లమైంది. ఇప్పుడు చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ వాడుతున్నారు కదండి. అవి కూడా పర్యావరణంలో కాలుష్యానికి మానవులు తమంతట తాము వాటికి బానిసలైపోయి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి మంచి ఆహారాన్ని వదిలి అనారోగ్యం పాలవుతున్నారని చెప్తున్నారు. అనారోగ్యకరమైన చిరుతిళ్లను ప్రోత్సహించకుండా ఇలాంటి మంచి తిండితో ఎవరి పిల్లల్ని వారు ఆరోగ్యకరమైన రీతిలో పెంచుకున్నా చాలు, మన పర్యావరణం ఎంతో మెరుగవుతుంది. కొనేవారు లేనప్పుడు అడ్డమైన చిరుతిళ్ళు ఆటోమేటిక్గా బజార్ల నుండి మాయమవుతాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు మనుషులకు వచ్చే అనేక వ్యాధులకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించడం మంచిది. ప్లాస్టిక్ కవర్లలో ఉంచే ఆహార పదార్థాలు ఆ కవర్ల నుంచి కొన్ని విష పదార్థాలను పీల్చుకొని వాటిని మన శరీరంలోకి చేరవేస్తాయి. మనం తెచ్చుకునే వేడివేడిగా టిఫిన్లు ఉంటాయి కదండి, దోశలు, చపాతీలు, వాటికి సాధకాలుగా వేస్తారు కదా, సాంబార్లు, చట్నీలు, ఇవన్నీ కూడా అవి కూడా కవర్లలో ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల ఆ కవర్ల ద్వారా వచ్చే విషము మన శరీరంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. అలాగే ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్ల తొనకలను మింగివేసే జంతువులు, పక్షులు, చేపల మాంసాన్ని తినడం ద్వారా పలు విష పదార్థాలు మనుషుల శరీరంలోకి చేరుతున్నాయి. ఈ వ్యర్థాలనంతా సముద్ర జలాలలో, నదీ జలాలలో కలిపేస్తారు. వాటిని తిన్న జంతువులు, పక్షులు అన్నీ అవి తింటాయి. వాటిని మరలా మానవులు మాంసం వండుకొని తింటారు. అప్పుడు మరలా వాడికి ఈ అనారోగ్యాలు సంభవిస్తాయి. మురుగునీటి కాలువలకు ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడటం వల్ల కలరా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు బాగా ప్రబలుతున్నాయి. ఇంకా మనం ఏం చేస్తాము, ఈ వ్యర్థ పదార్థాలకు కవర్లనంతా కూడా మురికి కాలువలో వేస్తుంటాం, చెత్త. అవి మధ్యలో నీళ్లు పోకుండా కాలువలు అడ్డుకడతాయి, మురికి కాలువలు. అప్పుడు ఆ కాలువల్లో ఈ దుర్గంధం ఏర్పడి కలరా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలడానికి అవుతున్నాయి. కలరా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ విధంగా పర్యావరణాన్ని మనమే కాలుష్యము చేసుకుంటున్నాము. ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడడం వల్ల మురుగునీరు ముందుకు పోకుండా నిల్వ ఉండడంతో అది దోమలు, వ్యాధులు పెరగడానికి దోహదం చేస్తుంది. నేలపై కోట్లాదిగా పడి ఉంటున్న ప్లాస్టిక్ కవర్లు దోమలు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో గడిచిన 25 ఏళ్ల కాలంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం ఘోరాతి ఘోరంగా పెరిగిపోయిందని, దీని ఫలితంగా కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడేవారి సంఖ్య కూడా 3 రెట్లు పెరిగిందని ఇటీవల ఒక అధ్యయనంలో స్పష్టమైనది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే ఈ నష్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటి వాడకాన్ని మానుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మన పుడమి తల్లిని కాపాడుకుందాం. భూగోళం మీద 70% పైగా స్థలాన్ని నీరు ఆక్రమిస్తుంది. మిగతా 30% అడవులు, ఎడారులు, పర్వత ప్రాంతాలు, మొక్కల పెంపకానికి పనికిరాని భూములు, పైగా కేవలం కొద్ది భాగం మాత్రమే వ్యవసాయానికి పనికొచ్చేదిగా ఉంది. అందులో కూడా సారవంతమైన నేలలు మరింత